మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అసభ్య పదాలతో దూషించినందుకు మన మన సీఎం గారు చాలా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా చేయలేదని అబద్ధపు మాటలతో మల్ల యాదవ్ గారు నానా దుర్భాషలాడి ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అని కూడా చూడకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని గౌరవపదం లేకుండా దుర్భాషలాడినందుకు మల్ల యాదవ్ గారికి తగిన బుద్ధి చెప్పగలమని ఆయన చేసిన మాఫియాలు అన్నీ కూడా ఎవరికి తెలియదు. మన మండలంలో మన నియోజకవర్గంలో ఆయన చేసిన దందాలు అన్నీ కూడా ప్రజలు ఎప్పుడో గమనించి ఆయనకి తగిన షష్ఠి చెప్పినా కూడా ఇంకా అతనికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నందుకు ఆయనకి ఇట్లాంటి మాటలు చేయకూడదని ఆయనకి కొద్దిగా గౌరవపదం కూడా ఉంచుకోమని ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా నేను వినియోగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసి నా కూడా ఇంకా చేయలేదని అబద్ధపు మాటలు చెప్పుకుంటా ఆయన కాలము నిలబుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన అనే మాటలు ఆయన ఇంతకుముందు చేసి ఆయన ఏం చేసిందో కూడా ప్రజలకు తెలిసి కూడా ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇంకా చేయలేదని చెప్తూనే ఉన్నారు. మన మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పద్మావతి గారు ఎంత అభివృద్ధి చేశారో వాళ్ళు ఇద్దరు వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేశారో మరి ఇప్పుడు చేసినా కూడా ఇంకా చేయలేదు. వాళ్ళు కాలం ఎలబుచ్చుకుంటున్నారు. పార్టీని సాటి అధికారం వచ్చిన కానించి పార్టీకి ఏం చేయలేదని చెప్పుకుంటూ మల్ల యాదవ్ సీఎం గారిని నానా బూతులు తిట్టినందుకు ఆయనకి తగిన షష్ఠి చెబుతామని రూరల్ మండల పార్టీ నుంచి మేము అతని అతన్ని తగిన షష్ఠి చెబుతామని వివరం ఖండిస్తున్నామని మేము చెబుతున్నాను మండల పార్టీ అధ్యక్షుడిగా. ఈరోజు పుత్రులైన ఉత్తమ్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క 2 నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతున్న కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక అనేక అబండాలు ఉత్తమ్ దంపతుల మీద వేస్తున్నావు. ఏ రోజు కూడా నువ్వు చెప్పిన మాట అన్న మాట ఎక్కడా నిలబడదు. ఈరోజు అవన్నీ తట్టుకోలేక ఇక్కడ ఏం జరగట్లేదు. రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేస్తే నేను రాష్ట్రం అంతా ప్రచారం కావచ్చేమో అనే ఉద్దేశంతో లేనిపోయిన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అనేక వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక రకాలుగా నిధులు సమకూర్చుకొని మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 100ల కోట్ల రూపాయలతో ఉన్న నిధిని మొత్తం సొంత వాడకానికి ఖర్చు పెట్టుకొని ఈరోజు అప్పుల పాలు అయిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తూ మహిళలకు ఉచిత బస్సు, ప్రతి ఒక్క కుటుంబానికి సన్నబియ్యం, ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత విద్యుత్తు, ప్రతి ఒక్క కుటుంబానికి రైతు బంధు, ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత విద్యుత్తుతో పాటుగా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి యొక్క పదవిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైనవి. తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అవినీతి జరిగింది అంటున్నారు ఉత్తమ్ దంపతులపై. మీరు ముఖ్యమంత్రి మీద అబద్ధాలు మాట్లాడిన విషయంలో ప్రెస్ మీట్ ఖండించడానికి ఇచ్చేటువంటి నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మొన్న ఖమ్మంలో మన ముఖ్యమంత్రి గారు రైతులకి 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసిన సందర్భంగా ఖమ్మంలో ఒక ముగింపు సభ ఏర్పాటు చేసి ఆ సభలో మన ముఖ్యమంత్రి గారు రాబోయే 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాం, రాబోయే రోజుల్లో 117కి 117 సీట్లు తెచ్చి చూపిస్తా ఖబర్దార్ అని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసిన సందర్భంలో ఇక్కడ ఒక వీధి కుక్కలా చూస్తున్న నాయకుడు, ఆయన స్థాయి ఒక మండల స్థాయి, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకునికి విమర్శించే స్థాయి నీది కాదు. అయినా ఒక ముఖ్యమంత్రి మీద విమర్శించడం అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్న ప్రశ్న. అదేవిధంగా
నీకు 5 సంవత్సరాలు ఇక ఈ కోదాడ ప్రజలు ఒక ఎమ్మెల్యేగా నిన్ను గెలిపిస్తే నువ్వేమి చేసావని అడుగుతున్నావు. నువ్వు మాఫియా చేశావు, గంజాయి మాఫియా, రౌడీయిజం, గుండాయిజం, పదవులు అమ్ముకున్న జాతకం నీది, పదవులు అమ్ముకున్న బతుకు నీది. ఇవాళ లిక్కర్ స్కామ్, ఒక ఎంపీపీ కావాలని అతని దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఒక సింగిల్ విండో చైర్మన్లు గోడౌన్లు కడుతుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇవన్నీ నేను నిరూపిస్తాం. మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఉత్తమ్ పద్మావతి కానీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక అవినీతి పని నిరూపిస్తే మేము ముక్కుమ్మడిగా మీ రాజీనామా సిద్ధంగా ఉన్నాం. నువ్వు రాజకీయాలు తప్పుకుంటావా? నీ అవినీతిని మేము ఎక్కడికి వస్తావురా? మేము బయట పెడతాం, ముందు నువ్వు కాదు, మేము బయట పెడతాం. నీ అవినీతి ఏందో, నీ స్థాయి ఏదనుకుంటున్నావు? బొల్లమల్ల యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భిక్ష వల్ల ఆ రోజు నీకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించింది రేవంత్ రెడ్డి కాదా? ఆ భిక్షలో నీ వాళ్ళు రెండోసారి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యావు, అది గుర్తుంచుకో ముందు. అంతే. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు డేటా సెంటర్ శ్రీ సిటీ హైదరాబాద్లో ఎక్కడ దేశంలో లేని విధంగా మన హైదరాబాద్ నగరాన్ని తీసుకొస్తుంటూ, అదేవిధంగా సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం ఇచ్చినందుకు ఆయన మీద నిందిస్తున్నావా? లేదు. మరి రైతు బంధు వేసినందుకు నిందిస్తున్నావా? లేదు. రుణమాఫీ చేసినందుక, రైతులకి ఉచిత కరెంట్ ఇస్తున్నందుక, దేనికి భయం గుర్తు చేస్తున్నావు? నీకు ఒకవేళ రాదా నువ్వు భయం గురి అవుతున్నావు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ పార్టీ నీకు టికెట్ ఇస్తలేదని అబద్ధభావం నువ్వు కోల్పోతున్నావు. నీకు టికెట్ రాదని చెప్పి. అయ్యా, నువ్వు తిట్టాల్సింది రేవంత్ రెడ్డి కాదు, నీకున్న నాయకుల దగ్గరికి పోయి అక్కడ పోయి నీ చెంచాయి చూపించుకో, వాళ్ళు నీకు టికెట్ ఇస్తారు. అంతేగాని ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడే అర్హత నీకు లేదని చెప్తున్నా. ఎన్ని అవినీతి పనులు చేశావు నువ్వు ఇక్కడ కోదాడలో? చికెన్ దగ్గర మాఫియా, లిక్కర్ మాఫియా, ఒక నాయకుల దగ్గర కూడా తీసుకున్నావు. అది చాలా నీకు ఇంకా మట్టి దందా ఇన్ని చేశావు, ఇంకేం కావాలా? ఒక ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే స్థాయి అనేది మా పద్మావతి గారు అంటున్నావు. ఏమని? ఆమె హైదరాబాద్లో ఉంటుంది, ఏదో పర్యటనలాగా వస్తుంది అంటున్నావు. నువ్వు వీధి కుక్కలాగా కొంతమంది కుక్కలు వేసుకొని వీధి మీద తిరుగుతున్నావు. ఏంటి తిరుగుతున్నావు? నీ 5 ఏళ్ల కాలంలో ఒక రోడ్డు వేసావా? మరి మా పద్మావతి గారిని వాళ్ళు అన్ని ఊర్లు డబుల్ రోడ్లు వేస్తుంది, వాళ్ళు హాస్పిటల్ కట్టిస్తుంది, మరి నవోదయ స్కూల్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, మరి ఎన్ఎస్పి బిల్డింగ్ వస్తుంది, ఇంకా ఎన్నో అభివృద్ధి చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి. నీ హయాంలో ఏం చేశావు? ఒక్క మాట చెప్పు, ఏం చేసావు ఉంటున్నా. నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని మంచిగా కోదాడ ప్రజలు మమేకమై నీకేదైనా ఆలోచన ఉంటే ఒక ఎమ్మెల్యేగా మంచి సూచనలు సలహా. ఇదే రకంగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో పోయినసారి కొన్ని ఓట్లు పడ్డాయి, ఈసారి నీకు డిపాజిట్ కూడా రాదు. బొల్లమల్ల యాదవ్ గారు టికెట్ కూడా రాదు. దాని గురించి నువ్వు మా ముఖ్యమంత్రి మీద నిందలేస్తున్నావు. ఈ నిందలు లేకపోతే నీకు టికెట్ ఇస్తా అనుకుంటున్నావేమో, కానీ అది కూడా నీకు రాదు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఖబర్దార్ ఇంకొకసారి మా పుణ్య దంపతులు జోలికి వచ్చినా కానీ, మా ముఖ్యమంత్రి జోలికి వచ్చినా కానీ నీకు మళ్ళీ